ఈరోజు ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని చాలా నాకు ఆశ్చర్యం అవుతుంది. వారు చెప్తున్నారు మంచి ఆహారం తీసుకోవడం ఒక సమస్య అయితే, తీసుకున్న తర్వాత ఏదో ప్రాబ్లంతో ఇబ్బందులు కూడా వస్తాయి అనేది. మరి నిజంగా చాలా చిన్నపాటి కుటుంబాల నుంచి వచ్చిన వీళ్ళు నిజంగా ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం పెద్ద ఎత్తున వీళ్ళకి సహకారం అందించి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వారి యొక్క నైపుణ్యతను బట్టి వారికి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇదే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు, మన ఎంటర్టైన్మెంట్ చేస్తాం కాదు. వాళ్ళ తయారవ్వాలి అంటే వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని, మరి వాళ్ళ రకంగా ఆ ఆకృతిని, శరీర ఆకృతిని తయారు చేయాలంటే అన్ని రకాలుగా కుటుంబం పండుగ పెడితే సాధ్యం ఉంటుంది తప్ప ఆషామాషిగా ఏదో వేగ్గా మాట్లాడుకుంటే కూడా అవ్వదండి. ఒక పక్క శ్రమే కాదు, రెండో పక్క ఆర్థిక వనరులు అన్ని రకాలుగాను మరి వాళ్ళకి చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళు మరి ఈ రోజున ఇక్కడ వాళ్ళు నేర్చుకుని చక్కగా మనకి ప్రదర్శనిచ్చారు. వీళ్ళు ముందు ముందు ఇంకా చాలా మరి రాష్ట్ర స్థాయిలో, మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూనే కాకుండా ప్రభుత్వాలు కూడా వీరికి అండదండలుగా ఉండి వీరికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని. నిజంగా అశోక్ జిమ్ నేను ఏంటి ఎందుకు చేస్తాడు అశోక్, ఇంత కష్టపడి అందరినీ ఇలా తయారు చేస్తాడు, దీని యొక్క ప్రయోజనం ఏంటి, ఏ ప్రయోజనాన్ని ఆశించితేనో టైం అంతా ఇలా గడుపుతున్నాడని అనుకునేవాడిని. నిజంగా వాళ్ళని రత్నంలాగా తయారు చేసి వాళ్ళు బ్రహ్మాండంగా ఎవరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాని నుంచి తట్టుకుని మరి ఎంతో మందిని తయారు చేస్తున్న అశోక్కి మరి ఇక్కడ నిజంగా ఎంతో చక్కగా ప్రదర్శించిన మరి అందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ, వాళ్ళు ముందు ముందు మంచి పేరు ప్రతిష్టలతో వాళ్ళు ఇంకా ఈ జిమ్కే కాదు, వాళ్ళు ఏ గ్రామం నుంచి వెళ్తే ఆ గ్రామానికే మంచి ఉన్నతమైన పేరు, వారికే కాదు ఆ గ్రామానికి, ఈ రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వారిని ముందు ముందు ప్రభుత్వాలు కూడా వారిని బాగా ఆదుకుని